హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కదా, మన కొరటాల శివ గారు అయితే కాపీరైట్ కేసులు అయితే ఇరుక్కున్నారు. మీరు విన్నది నిజమే. కాపీరైట్ కేసు ఇప్పటిది కాదు, 2015లో రిలీజ్ అయిన సీమంతుడు మూవీ నుంచి అయితే నడుస్తుంది అనమాట. సీమంతుడు మూవీ రిలీజ్ అయినప్పుడు స్టోరీ నాదే అని చెప్పి శరత్ చంద్ర అనే ఒక పర్సన్ అయితే ఈ మూవీ నాదే, స్టోరీ నాదే, నేను స్వాతిలో రాసిన స్టోరీ మన కొరటాల శివ గారు కాపీ కొట్టి మూవీని అయితే తీసారని చెప్పి తన కేసు అయితే వేయడం జరిగింది నాంపల్లి కోర్టులో. అండ్ నాంపల్లి కోర్టులో తనకి మొదటిగా కేసు వేసినప్పుడు వచ్చేసి ఆ కోర్టు అయితే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ పరిశీలించి తీర్పు అయితే ఇచ్చేశారు. కొరటాల శివ నిజంగానే కాపీ కొట్టి మూవీ తీసాడని చెప్పి అయితే నాంపల్లి కోర్టు అయితే తేల్చేసింది. జరిగిన తర్వాత కొరటాల శివ గారు నాంపల్లి కోర్టు ఏంది, నేను హైకోర్టుకి వెళ్తా అని చెప్పి కొరటాల శివ గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా అక్కడ ఉన్న లాయర్స్ అందరు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం రైటర్ అసోసియేషన్లో వెళ్ళి, అంటే అక్కడ స్టోరీ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అక్కడ రైటర్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ స్టోరీ వచ్చేసి శరత్ చంద్ర అనే పర్సన్దే, అతను స్వాతిలో రాసిన ఒక నవల నుంచి అయితే కొరటాల శివ గారు కాపీ కొట్టారని చెప్పి వాళ్ళు కూడా అయితే నిర్దేశించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు రైటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాంపల్లి కోర్టు ఏదైతే ఇచ్చిందో సేమ్ హైకోర్టు కూడా అదే ఇచ్చింది అనమాట తీర్పు. ఇక కొరటాల శివ గారు ఇక నాంపల్లికి కాదు, హైకోర్టు కాదు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్పి అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు డిసిజన్ నిన్న ఫైనల్ గా అయితే వచ్చింది అనమాట. దాని గురించి ఇప్పుడు ఆ టాపిక్ అయితే నడుస్తుంది ఇండస్ట్రీలో. కొరటాల శివ గారి సైడ్ నిరంజన్ రెడ్డి అని చెప్పి ఒక నాయర్ అయితే వాదిస్తున్నాడు అనమాట హైకోర్టులో. సుప్రీంకోర్టులో తను వచ్చేసి పిటిషన్ అయితే వేశారు సుప్రీంకోర్టులో. తను వేసిన తర్వాత అక్కడ ఉన్న లాయర్స్ అయితే ఏం చెప్పారు, ఇక్కడ డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్ని తను కాపీ కొట్టాడనే ఉన్నాయి, డీటెయిల్స్ ప్రూఫ్స్ అన్ని కొరటాల శివ గారు కాపీ కొట్టారనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వెనకకి తీసుకుంటారా పిటిషన్, లేక ఉంచుతారని చెప్పి అయితే డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రూఫ్స్ అనేవి రియల్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఈ కొరటాల శివ గారి సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటారు, మూవీ రిలీజ్ అయిన 8 months కి ఇలాంటివి ఏదైనా పెడితే బాగుంటది, తర్వాత ఎందుకు పెట్టారని వీలైతే అడుగుతున్నారు అనమాట. ఈ విధంగా వాదోపాదనలు అయిన తర్వాత కొరటాల శివ గారి సైడ్ ఉన్న నాయర్ గారే కేసును అయితే వెనక తీసుకున్నారు, పిటిషన్ అయితే వెనకైతే తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పుడు కొరటాల శివ గారి మీద క్రిమినల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఆ క్రిమినల్ ఛార్జెస్ అనేవి కాపీరైట్ యాక్ట్ 13 సెక్షన్ 13 కింద 1957 యాక్ట్ కింద వచ్చేసి తనకైతే క్రిమినల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఈ క్రిమినల్ ఛార్జెస్ వచ్చేసి తనకి 1 year వరకు అయితే జైలు అయితే ఉండొచ్చు, దాన్ని ఎక్స్టెండ్ చేసి 3-4 years కూడా ఉండొచ్చు. అలాగే ఫైన్ వచ్చేసి 50,000 ఉండొచ్చు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 2 lakhs కూడా ఫైన్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ విధంగా కొరటాల శివ గారు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, వెనకకి తీసుకొని, లేకుంటే ఏదైనా అగ్రిమెంట్ అయితే తప్ప. మరి చూడాలి దీనివల్ల దేవరం మూవీకైనా ఇబ్బంది పడుతుందా, దేవరం మూవీకైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే మాత్రము దీని డైరెక్టర్ కాబట్టి మూవీకైనా కొంచెమైనా ఎఫెక్ట్ అయితే ఉంటుందని, కొంచెమైనా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి, ఎందుకంటే తన విజన్లో తీస్తున్నాడు మూవీ కాబట్టి కొంచెమైనా ఉంటుంది. మరి వెంటనే వెళ్ళి జైలుకి వెళ్ళిన ఎమ్మెల్యే లాయర్ బెయిల్ తీసుకుని అయితే వచ్చేస్తారు. దీనికి నాన్ బెయిలబుల్ ఏం కాదు, బెయిల్ అయితే ఈజీగా ఇస్తారు, దాంట్లో ఎటువంటి సమస్య అయితే లేదు. కానీ సో ఈ విధంగా అయితే చెప్తున్నాను, కొరటాల శివ గారు క్రిమినల్ ఛార్జెస్ వేయాలనుకుంటే ఈ క్రిమినల్ ఛార్జెస్ అయితే వేస్తారు. 1 year జైలు ఉంటుంది, 50,000 లేకుంటే 2 lakhs ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. మరి చూడాలి ఎలా ప్రొసీజర్స్ ఎట్లుంటాయి అనేది. మళ్ళీ వీళ్ళు అప్పుడు ఆల్రెడీ బెయిల్కి అయితే అప్లై చేసేసి ఉంటారు, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కూడా నాకు తెలిసి. ఇది డీటెయిల్స్ మొత్తం కొరటాల శివ గారిది సీమంతుడు మూవీ స్టోరీ లైన్. అక్కడ సీమంతుడు స్టోరీ దీనికి ఎట్లా సిమిలారిటీ ఉన్నాయి అంటే, ఆ శరత్ చంద్ర గారు చెప్పిన ఆధారాల ప్రకారం చూస్తే మూవీ వచ్చేసి అయితే సేమ్ అక్కడ హీరోని ఎట్లయితే మన హీరోని లవ్ చేస్తుందో, హీరోని లవ్ చేసిన తర్వాత హీరోని తన ఫాదర్ అతనని తెలిసి ఎట్లయితే వదిలేస్తుంది, ఇక్కడ తను రాసిన స్టోరీలో కూడా సేమ్ అదే ఉంటుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ సొంత ఊర్లోనే ఆ హీరోనితో ఉంటారు. సేమ్ స్టోరీలోనే అయితే సేమ్ సిమిలర్ గా ఉందని చెప్పి అయితే వాళ్ళైతే వాదించారు. సిమిలర్ స్టోరీ ఉంది కాబట్టి కోర్టు కూడా నిర్ణయం అయితే ఇచ్చింది. సో ఈ విధంగా కొరటాల శివ గారి మీద ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి అనమాట, ఇటువంటి ఛార్జెస్ అయితే ఉంటాయి. మరి చూడాలి దీన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారు అనేది అయితే. ఇది డీటెయిల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద